చరిత్రలో రాజులు చాలామంది ఉన్నారు. కానీ రాజ్యం కోసం కాదు, ప్రజల కోసం జీవించిన రాజులు చాలా అరుదుగా ఉంటారు. బ్రిటిష్ సామ్రాజ్యం ముందు తలవంచని ధైర్యం, విద్యను ప్రతి పేద పిల్లవాడి హక్కుగా మార్చిన దూరదృష్టి, ఒక సాధారణ బాలుడి నుంచి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహారాజుగా ఎదిగిన అసాధారణ ప్రయాణం. ఇది కేవలం కథ కాదు, విధిని తన చేతులతో తిరగరాసిన ఒక మహానాయకుడి వీరగాథ. ఆయనే సయాజీరావు గైక్వాడ్, బ్రిటిష్ రాజుకి తలవంచని బరోడా మహారాజ్. బ్రిటిష్ చక్రవర్తి కింగ్ జార్జ్ V భారతదేశానికి వచ్చిన చారిత్రక సందర్భం అది. వందలాది మంది రాజులు, నవాబులు బ్రిటిష్ రాజు ముందు తలవంచడానికి సిద్ధమయ్యారు. కానీ ఒక్క రాజు మాత్రం చరిత్రనే మార్చే నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంస్థానాధిపతి బ్రిటిష్ రాణి ముందు 3 సార్లు వంగి నమస్కరించి వెనక్కి తిరగకుండా నెమ్మదిగా వెనక్కి నడవాలి అనే కఠినమైన నియమం పెట్టారు. ఇది కేవలం మర్యాద కాదు, బ్రిటిష్ ఆధిపత్యానికి లొంగిపోయినట్లు చూపించే కార్యక్రమం మాత్రమే. బరోడా మహారాజ్ సయాజీరావు గైక్వాడ్ సభలోకి అడుగుపెట్టారు. మిగతా రాజుల్లా భారీ ఆభరణాలు, రాజచిహ్నాలు ఏవీ ధరించలేదు. ఆయన సాధారణంగా కనిపించడం చూసి బ్రిటిష్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదే చరిత్రలో నిలిచిన క్షణంగా మారిపోయింది. ఆయన వంతు రాగానే 3 సార్లు వంగి నమస్కరించాల్సిన చోట ఒక్కసారి మాత్రమే స్వల్పంగా తలవంచారు. వెంటనే రాజుకు వెనక్కి తిరిగి నియమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అంతే, సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఈ సంఘటన బ్రిటిష్ అధికారులను తీవ్రమైన ఆగ్రహానికి గురిచేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలా, రాజ్యాన్ని రద్దు చేయాలా అనే స్థాయిలో చర్చలు జరిగాయి. చివరకు క్షమాపణ తీసుకున్నప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వము ఆయనను అనుక్షణం అనుమానంతోనే చూసింది. సయాజీరావు గైక్వాడ్ స్వతంత్ర ఆలోచనలు కలిగిన పాలకుడు. తన రాజ్యంలో నిర్బంధ విద్య, ఆధునిక సంస్కరణలు అమలు చేశారు. భారత జాతీయవాద నాయకులకు కూడా మద్దతు ఇచ్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. అందుకే బ్రిటిష్ ముందు పూర్తిగా తలవంచడం ఆయనకు ఇష్టం లేదు. అనేక మంది రాజులు అధికారాన్ని కాపాడుకోవడానికి తలవంచిన కాలంలో బరోడా మహారాజ్ సయాజీరావు గైక్వాడ్ తన ఆత్మ గౌరవాన్ని మాత్రమే ముందుంచారు. ఆయన చర్య భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో గుర్తుండిపోయే ప్రతీకగా నిలిచింది. అయితే చారిత్రక రికార్డుల ప్రకారం ఆయన అస్సలు తల వంచలేదు అనే కథ కంటే ఒక్కసారి మాత్రమే స్వల్పంగా వంగి తర్వాత నియమాన్ని ఉల్లంఘిస్తూ వెళ్లిపోయారు అనే వివరణకే బలమైన ఆధారాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ అధికారానికి వంగేవాళ్లు ఎందరో, కానీ స్వాభిమానానికి నిలబడేవాళ్లు కొందరే ఉంటారు. చరిత్ర పుస్తకాల్లో కొన్ని పేర్లు మాత్రమే కనిపిస్తాయి, కానీ కొందరు వ్యక్తులు చరిత్రనే మార్చేస్తారు. సయాజీరావు గైక్వాడ్ అలాంటి మహానుభావుడు. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏమిటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.